అనంతపురం జిల్లా తాడుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వంపై వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. ఆపై బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ను అనంతపురంకు తరలించారు. దీంతో తాడుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. తనను అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యక్రమానికి ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. అయితే పెద్దారెడ్డిని అడ్డుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు కార్యకర్తలు పోలీసుల వైపు దూసుకెళ్లడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో అనంతపురానికి తరలించారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేస్తోంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ ఇవాళ నిరసన ర్యాలీలు చేపట్టింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నేతలు భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అటు వైసీపీ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను తోసుకుని మరీ ముందుకు వెళ్లడంతో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమానికి ఇవాళ పిలుపునివ్వడంతో ఏపీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకవైపు ఇటు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ నిరసన ర్యాలీలు తీస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొంత తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు అనంతపురంలోని తాడుపత్రిలో కూడా ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో కూడా కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని పోలీసులతోటి వాగ్వాదం వారు నెలకొన్న సిచ్యువేషన్. దీంతో అతి కష్టం మీద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి పోలీసు వాహనంలో అనంతపురానికి తీసుకొచ్చారు పోలీసులు. పరిస్థితిని ప్రస్తుతం అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలలో కూడా వైసీపీ ఇవాళ భారీ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. నేపథ్యంలో ఒక్కసారిగా వందలాది మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకొని ర్యాలీ తీసేందుకు వారు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుంటూ ఉన్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. మరోవైపు తమ ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు, తమ నిరసన కార్యక్రమాలకు పోలీసులు కావాలనే అనుమతి నిరాకరిస్తున్నారని చెప్పేసి పోలీసులపైనే వాళ్ళు వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. దీంతో కొన్ని ప్రాంతాల్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో కొంత టెన్షన్ సిచ్యుయేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇటు శ్రీకాకుళం జిల్లా టెక్కలలో అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా ఇలాంటి సిచ్యుయేషనే కనిపిస్తోంది. ఇవాళ వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. నిరసన కార్యక్రమాన్ని వాళ్ళ ఏపీ వ్యాప్తంగా నిర్వహించేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.